ఆచరిస్తున్నాం. గురువుగారు, కర్తరులు అంటే ఏమిటి, వాటి గురించి తెలియజేస్తారా? మూఢాలు ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వివాహాలు చేసుకోవచ్చా? తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా అదే చెప్పేదే ఉంది. వాళ్ళ మనస్సు మనోజవంతు మాండవ్యం అని, మనస్సు ఏది కోరితే అది వాళ్ళు మనం చెప్పినా చెప్పకపోయినా చేస్తారు. శాస్త్రంలో చేయకూడదని చెప్పింది, చేయకపోవటం మంచిది. గురువుగారు, ఈ ఏడాది గురుమౌఢ్యమి ఏ మాసాల్లో ఉంది? గురుమౌఢ్యమి చైత్ర బహుళ దశమి 3 మే 2024 శుక్రవారం నుండి జూన్ 2, 2024 ఆదివారం వరకు ఇది 31 రోజులు ఉంటుంది. ఇది కాకుండా మౌఢ్యానికి ముందు, మౌఢ్యం తర్వాత కూడా కనీసం 5 రోజులు వదిలిపెట్టాలంటే 31 + 41. సరే, ఈ రోజులలో 5 కాకుండా 3 రోజులు కూడా వదులుతున్నారు. అట్లయినా ఇంకొక 6 రోజులు కలుపుకోవచ్చు. గురువుగారు, ఈ మాసాల్లో వివాహం చేయకూడదు, సరే, పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు వంటి వాటిని కూడా చేయకూడదంటారా? ఏవీ చేయకూడదమ్మా. గురుగ్రహానికి శుక్రగ్రహానికి మౌఢ్యము ఏర్పడ్డప్పుడు దుష్ఫలితాలు వస్తాయి. కొన్ని సందర్భాలలో మేము పెళ్లి చూపులే కదా చూస్తాము అని అంటే తదనంతర కాలంలో జరిగేటటువంటి శుభానికి ఆపద వస్తుంది. వాహనాలు కూడా కొనకూడదు. ఏవి శుభము, మంచి, ఇది నాకు అవసరము, ఉపయోగము అనేవేవి చేయకూడదు. ఏదో ఔషధ సేవ, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇప్పుడు అర్జెంటు వెళ్ళచ్చు. నిత్య కార్యక్రమాలు వెళ్ళచ్చు. ప్రత్యేకంగా జీవితానికి అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు. అయితే ఈ మౌఢ్య దోషం లేని స్థలాలు, సందర్భాలు శాస్త్రంలో కొన్ని చెప్పారు. అవి తెలుసుకుందాం. న గ్రహాస్తోదయకృతో దోషో విశ్వేశ్వరాలయే. నిర్ణయ సింధు ద్వితీయ పరిచ్ఛేదంలో చెబుతున్నారు. కాశీఖండంలో ఉన్న విషయాన్ని తీసుకొని ఈ నిర్ణయ సింధుకారుడు రాశాడు. ఎక్కడంటే విశ్వేశ్వరాలయం అంటే కాశీ దేవాలయంలో ఈ దోషం ఉండదు, మౌఢ్య దోషాలు. త్రిస్థలి సేతో, ఇక్కడ త్రిస్థలి సేతో సముద్రం అంటే 3 స్థలాలు కలిసేటటువంటి సముద్రం, కన్యాకుమారి లాంటి ప్రదేశంలో ఇది ఉండదు. వాయుపురాణంలో చెప్పారట మళ్ళీ. గోదావర్యాంగయాయాంచ శ్రీశైలే గ్రహణద్వయే సురాసుర గురుణాంచ మౌఢదోషో న విద్యతే. శ్రీశైలంలో మౌఢ్య దోషం ఉండదు. గయాయాంచ, గయలో చేసేటటువంటి గయాస్థలంలో, గయాక్షేత్రంలో ఉండదు. గోదావరి దగ్గర ఈ దోషం ఉండదు. ఇంకేం చెప్పారు? గ్రహణద్వయే, గ్రహణ సమయంలో మౌఢ్యం వచ్చింది, గ్రహణ సంబంధమైనవి చేయాలా లేదా అంటే అక్కడ ఏవి చేయకూడదు. ఇందాక మనం అనుకున్నాం కొన్ని విషయాల్లో. ఇక్కడ మనం కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా విషయాలు ఇంటర్నెట్లో ఉంటాయి, వాటిని తీసుకొని మనం ఏదో చూస్తుంటాం, చెబుతూ ఉంటాం. కొంతమంది ఊహిస్తుంటారు ఈ అగ్ని సంబంధమైన కార్యాలు చేయకూడదు, స్పష్టంగా చెప్పింది శాస్త్రం. అలాగే గురువుకి వక్రత్వంలో మౌఢ్యం వస్తుందా? రాదు. ఎందుకంటే 116 డిగ్రీలు 120 డిగ్రీల దగ్గర గురుడు వక్రిస్తాడు. మళ్ళీ 120 డిగ్రీల దగ్గరకు వచ్చేసరికల్లా, 116 డిగ్రీల దగ్గరకు వచ్చేసరికల్లా ఆ గురువు వక్రత్వం పోతుంది. అంటే గురువు, చాలామంది మనం చెప్పేస్తూ ఉంటాం, వక్రత్వం ఎక్కడ ఉంటుంది? ఈ శుక్రగ్రహము బుధగ్రహం దగ్గర వక్రత్వం ఉంటుంది. ఈ వక్రత్వంలో ఉన్న స్థానం ఎప్పుడు వస్తుంది? శుక్రుడికే వస్తుంది మౌఢ్యమి. గురువుకు వస్తుందా? గురువుకు వక్రించే అవకాశమే లేదుగా, అది బయట గ్రహం కదా. కాబట్టి దానికి వక్రత్వానికి మౌఢ్యానికి సంబంధం ఉండదు. ఏకాదశామరేజ్యస్య, గురువుకి 11 డిగ్రీల దూరం అటు ఇటు ఉన్నప్పుడు గురుమౌఢ్యమి. దశ భృగోహో, 10 డిగ్రీల దూరం ఉన్నప్పుడు శుక్రుడికి. అంటే ఇక్కడ గణితంలో సాధన ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన భక్తి టీవీ అంటే శాస్త్రీయ మార్గం అనేది కూడా ఒకటి మనం చెప్తాం, ఏదో చెప్పారు వచ్చారు కానిద్దాం అనేది కాకుండా మనం శాస్త్ర ప్రమాణాన్ని ప్రధానంగా, లేకపోతే ఇవన్నీ అంతరించిపోతాయమ్మా. ఎందుకంటే చాలా పోయినాయి, ఎక్కడ ఏది చేయాలో తెలియట్లా. ఇల్లు మారచ్చా, కారు కొనచ్చా, లేదంటే పెళ్లి చూపులు చూడొచ్చా, చిన్న చిన్న పనులు చేయొచ్చా, ఉద్యోగం మారచ్చా, ఏవి కూడా పనికిరావు. అగ్నిగ్రహణం కూడా పనికిరాదు అన్నాడు ఆయన.
ఇంకా చెబితే మీరు ఆశ్చర్యపోయే విషయం, అస్థికలని ఆ గంగలో కలపటంలో కూడా మౌఢ్య కాలంలో చేయకూడదు. ఆ సందర్భంలో ఆ 10 రోజుల లోపల చేసేటటువంటి అది యజ్ఞం కాబట్టి, అక్కడ పితృయజ్ఞం కాబట్టి అక్కడ నియమాలు వేరు. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఆ రోజులు దాటిపోయినాయి. 10 రోజులు అయిపోయింది, 11వ రోజు అయింది. 11వ రోజు అయిపోయిందండి, 12వ రోజు అయింది. పిల్లవాడికి కాలాతిక్రమణం అయిపోయింది, జాతకర్మ చేయడం, పేరు పెట్టడానికి లేదు. అది లేదని చెప్పాడు శాస్త్రంలో. మళ్ళీ నేను ఇంకొక దాంట్లో చెప్తాను, లేదు ఇప్పుడే చెప్తాను. ఆ మాటలు ఎక్కడ చెప్పాడయ్యా అంటే, అతిపన్న శిశు సంస్కారాః, అతిపన్నాః కాలము అతిక్రమణం జరిగిన సందర్భంలో, అంటే గడిచిపోయినది. అతిపన్నాః అంటే గడిచిపోయినది. అతిక్రాంత దాన్ని మనం చేయలేకపోయాం. ఏదో అమ్మాయికి ఆరోగ్యం బాగుండుకో, లేకో బంధువులు రాకో, ఈయన ఎక్కడో ఉద్యోగరీత్యా బయట ఉంటూ చేయలేకపోయాం. జాతకర్మ 11వ రోజు జరగల. జాతకర్మ అయిపోయి నామకరణ జరిగింది, నామకరణ చేయాలి. చేయొచ్చా లేదా? శిశు సంస్కారాః న కుర్యాత్. శాస్త్రం చదివేవాడేడి? మృత చింతామణి. అర్థం కాదు శాస్త్రం. తెలుగులో దాని మీద విశేష వ్యాఖ్యలు లేవు, చెప్పేవాళ్ళు కావాలి. అంటే మనకి ఇంటర్నెట్లో అన్నీ ఉన్నా సమయం లేదు. ఇదిగో ఈ భక్తి టీవీ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే గత 10-12 ఏళ్ళ నుంచి శాస్త్రానికి ఇవన్నీ తెస్తున్నాం. మామూలుగా చెప్పే మాటలు మనం కొంతమంది చెప్తూనే ఉంటాం తేలిగ్గా, శ్లోకం లేకుండా. కానీ మనకి శాస్త్రభూయిష్టంగా, ఇప్పుడు గరికపాటి వారు, చాగంటి వారు, సామవేద వారు శాస్త్రంతోనే చెప్తారు. వాళ్ళు ఊరికే కబుర్లు చెప్పేచ్చు కదా. కానీ జ్యోతిషానికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే కబుర్లే ఉన్నాయి, శాస్త్రం లేదు. శాస్త్రం పట్టుకుంటే ఏది పనికి రాదు అంటే ఇక పనికి రాదమ్మా. పనికి వస్తుందంటే ఇంకా పంతులు గారిని అడగటం ఎందుకు, వాడే చేసుకుంటాడు. మనకు చెప్పటమే ఉంది. వాడికి అవసరం ఉన్నది, అవసరానికి ఏం చేస్తా తప్పదు. కానీ శాస్త్రం అస్తంగత్వం వల్ల వచ్చేటటువంటి దోషాలు, వేదవ్రతం, ఇంకా చాలా బాగా చెప్పాడు ఇక్కడ. ఉషోత్సర్గ అన్నాడు. అంటే ఆ ఎద్దుని అచ్చుపోసి దాన్ని ఆంబోతునిగా చేసి దాన్ని వదులుతారు, అది కూడా వద్దయ్యా అన్నాడు. ఇన్ని వద్దని చెప్పాడు. మనం ఆ శ్లోకాలను మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడే ఇంకొక రౌండ్లో మన తడాగము అంటే ఖననం చేసి తవ్వి వాటిలో నీళ్ళతో చేసేటటువంటి పెద్ద చెరువు, తవ్వేటటువంటి చెరువు, అది కూడా ఆ పుష్కరిణి కూడా చేయకూడదయ్యా. ఏదైతే నీకు జీవితంలో ఉపయుక్తం ఉన్నది, మంచి పని ఉన్నది, నీవు చేస్తే దానికి గొప్ప అభివృద్ధి వస్తుంది అని అనుకుంటావో అది మంచి. కానీ ఏదైనా ఉపయుక్తమైనటువంటి పనులు కానీ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? జ్యోతిషంలో ఒక మాట చెబుతాడు, ఆ మాట చెప్పి ముగిస్తా. అస్తంగత గ్రహజిత నీచగా దుర్బలాస్తదా. గ్రహానికి దుర్బలత్వం ఎప్పుడు వస్తుంది అంటే నీచులో ఉన్నప్పుడు, పరాజితుడు అయినప్పుడు, గ్రహజిత గ్రహయుద్ధంలో ఓడిపోయినప్పుడు, అస్తంగత సూర్యేణ ఆ యొక్క ఆ కిరణముల చేత ఆక్రమించబడ్డప్పుడు వచ్చినటువంటి దోషం. ఏమన్నాడు? దుస్థా గ్రహాస్యు యోగనాశకా. దుస్థాహ ఇవన్నీ కూడా మంచివి కావు, చెడ్డ స్థానాల్లో ఉన్నటువంటి ఫలితాలు. గ్రహాహ దుస్థాహ ఇవన్నీ కూడా దుస్థానాలు. దుస్థానాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? అస్తంగతో గ్రహాహ. ఆయుర్దాయం అని ఒకటి ఉంది మనకి. మనం ఎంతకాలం బతకాలి? మనకి బ్యాటరీ, పెట్రోల్, మనకి ఫోన్లో బ్యాటరీ లాగా, కారులో పెట్రోల్ లాగా ఈ యొక్క దేహానికి ఆయుర్దాయం ఉంది. ఏదైనా గ్రహం కనుక జాతకంలో పుట్టినప్పుడు అస్తమించి ఉంటే, అస్తంగతో గ్రహ సు అర్ధమపహాయ, సగం యొక్క ఆయుర్దాయాన్ని గణితంలో తగ్గించబడుతుంది అని స్పష్టం చేశారు. అంటే అస్తంగత గ్రహం కనుక ఉంటే శాంతి తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ గురు శుక్రుల అస్తంగతం కాదు, అన్ని గ్రహాలు, అన్ని గ్రహాలంటే సూర్యుడితో కలిసినటువంటి గ్రహాలన్నీ, సూర్యుడి వల్ల కదా అస్తంగత్వం, చంద్రుడు మొదలైనవన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి ఎన్నెన్ని భాగాల్లో ఉంటే అస్తంగత్వం వస్తుంది ఏంటి అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మరొకటి ఉన్నది. ఆపత్కాలంలో ఈ రోజున వ్యవస్థ ఎలా ఉందంటే, నీకు దోషం వచ్చిందా నా దగ్గర, నేను దానికి మందు వేస్తా, మంత్రం చదువుతా, దానం ఇస్తా, దానం తీసుకుంటా అనేటటువంటి విషయాలు లోకంలో కోకొలలుగా ఉన్నాయి. వాటి బారిన పడకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మౌఢ్యంలో మనం తప్పదు, ఇక నాకు ఇంతకంటే గతి లేదు అన్న పనులు
దేవుడి మీద భారం వేసి ఆపద్ధర్మంలో చేసుకుంటే పెద్దల్ని అడిగి జాగ్రత్తగా చేసుకోండి, శుభప్రదంగా ఉండండి. కానీ శాస్త్రంలో చెప్పిన దాన్ని అధిగమించి చేస్తే అక్కడ మృత్యుహు మరణం ధ్రువం అన్నాడు. దాన్ని ఎందుకు మనం తీసుకోవటం? చెడు విన్నప్పుడు ఎందుకు? మన ఆచారం ఇది, మన సాంప్రదాయం. దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయకుండా పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని అనాదిగా తాతల కాలం నుంచి, ఇప్పుడు మన సిద్ధాంతి గారు ఉన్నారు, ఆయనకి 80 ఏళ్ళు. ఆయన ఎప్పటి నుంచో వాళ్ళ తాతగారి నుంచి ఆయన చూస్తూ వస్తున్నారు. ఎన్ని చూసుంటారు ఆయన, ఎన్ని మౌఢ్యాలు, ఎన్ని గ్రహణాలు, ఎన్ని చూసుంటారు. ప్రతి 8 మాసాలకి ఒక శుక్రమౌఢ్యం వస్తూనే ఉంటుంది, గురుమౌఢ్యం వస్తూనే ఉంటుంది. ఆ మౌఢ్యాల్లో మూఢత్వం అంటే బుద్ధిమాంద్యం, అవివేకత్వం వస్తుంది. కాబట్టి ఆ అవివేకానికి లోను కాకుండా మన ధర్మాన్ని, మనకున్నటువంటి బాధ్యతలని దృష్టి ఎరిగి ఈ మౌఢ్యాలని పాటిద్దాం. శ్రేయస్కరమైనటువంటి ఫలితాలను మనం పొందే ప్రయత్నం చేద్దాం.